చాలా కాలం క్రితం భృగువు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన భార్య పులోమ, పరమ సుందరీమణి. ఆవిడని ఒక ఆశ్రమంలో పెట్టి గృహస్థాశ్రమంలో చెయ్యవలసిన యజ్ఞములన్నీ భృగు మహర్షి చేశాడు. భృగు మహర్షికి చాలా ఇష్టురాలైన భార్య ఈ పులోమ అంటే. మనం పెద్దగా పట్టించుకోం, కానీ ఇంద్రుడు భార్య శచీదేవి ఈ పులోమ కూతురే. అందుకే పులోమజార్చిత, బంధమోచని బంధురాలక లలితా సహస్రనామంలో పులోమజార్చిత అంటే పులోముడు, పులోమ అని పేరు కలిగినటువంటి భృగు మహర్షి యొక్క భార్యకి కుమార్తెగా పుట్టినటువంటిది అని అర్థం అన్నమాట. పులోమజ, ఇంద్రాణి, శచీదేవి. అందుకే ఆవిడకి పౌలోమి అని కూడా పేరు. చిత్రం ఏమిటంటే శుక్రాచార్యుడికి సోదరి కూడా అవుతుంది శచీదేవి. ఎందువల్ల? శుక్రాచార్యుడు భృగు మహర్షి కొడుకు. ఇంద్రుడి భార్య శచీదేవి కూడా భృగు మహర్షి యొక్క ఒక భార్య అయిన పులోమ యొక్క కుమార్తె. అందువల్ల వాళ్ళిద్దరూ కూడా వరుసకి సోదరుడు సోదరి అవుతారు. అయితేనే ఇంద్రుడికి శుక్రాచార్యుడికి మధ్యలో చాలా కాలం పచ్చగట్టేస్తే భగ్గుమనేది. రాక్షస గురువు అయ్యాడు శుక్రాచార్యుడు. దేవతలకు వ్యతిరేకంగా రాక్షసులను ఎప్పటికప్పుడు మహాబలవంతులు చేసేవాడు. అందువల్ల ఒక్కొక్కసారి బంధుత్వానికి ఉద్యోగానికి ఏమీ సంబంధం ఉండదు. ఇంతకీ ఈ పులోమ అనే భార్యతోటి భృగు మహర్షి కొన్ని యజ్ఞాలు చేస్తూ ఒక రోజున యజ్ఞమునకు కావలసిన ద్రవ్యం తేవడం కోసమని ఎక్కడికో దూరానికి వెడుతూ అంతఃపురం అయితే ఎక్కడైనా స్త్రీలకి భద్రత ఉంటుంది, కానీ మేమున్నది అడవులలో, అది కూడా ఒక గుడిసెలో ఉంటున్న ఒక పర్ణశాలలో ఉంటున్న నా భార్య పులోమకి భద్రత ఎలా ఉంటుంది అని భావించి అయినా వాళ్ళని వీళ్ళని కాపలా పెట్టడం ఎందుకు, సాక్షాత్తు అగ్నిహోత్రుండే కాపలా పెడదామని మహాతపస్యాలి గనక అగ్నిని పిలిచి, అగ్నిదేవ, నేను కొంతకాలం యజ్ఞానికి కావలసిన ద్రవ్యం తేవడానికి బయటికి వెడుతున్నాను, నేను వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా రక్షించు అని తన భార్యని అగ్నిహోత్రుడికి అప్పగించి గుడిసెతో పాటుగా వెళ్ళిపోయాడు. అగ్నిహోత్రుడి సంరక్షణలో పులోమ సుఖంగా ఉంది. ఇంతలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఈ సౌందర్యవతిని చూచాడు. అప్పటికావిడ పైగా గర్భవతి కూడా. అగ్నిహోత్రుడిని అడిగాడు, నీవు పర్ణశాలలో ఒక స్త్రీని రక్షిస్తున్నావు, ఈ స్త్రీ ఎవరు? ఎక్కడో ఈమెను చూసినట్టుంది నాకు అన్నట్ట. అగ్నిహోత్రుడికి ధర్మ సంకటం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అగ్నిహోత్రుడు అసత్యం ఆడకూడదు అని ఒక నియమం పెట్టుకున్నాడు. అందుకని సత్యం పలకాలి కనుక అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు, ఈమె భృగు మహర్షి యొక్క భార్య పులోమ, ఈమెను నా సంరక్షణలో పెట్టి భృగు మహర్షి వేరే చోటికి వెళ్ళాడు అనగానే వాడు తెల్లబోయి, పులోమ ఈమె కదా, ఒకప్పుడు ఈమె తండ్రి ఈమెను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆ తర్వాత నేను రాక్షసుండని దుర్మార్గుండని తెలిసి ఆ పెళ్లి రద్దు చేసి మధ్యలో భృగు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. కాబట్టి ఒకప్పుడు నా భార్య పెళ్ళైతేనే ఇప్పుడు నా పెళ్ళామే ఎత్తుపోయాట గర్భవతిని. ఇది రాక్షస లక్షణం. 9 నెలల గర్భవతి, పెళ్ళయింది, అయినా సరే ఒకప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం కదా, కాబట్టి నా భార్యని ఎవడన్నా ఎత్తుకుపోతాడా? అలా ఎత్తుకుపోతే వాళ్ళని రాక్షసులు అంటారు. కాబట్టి అలాంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. మాయిదారు గొడవ. సరే, ఈ దుర్మార్గుడు అలా ఎత్తుకుపోతూ ఉంటే ఆవిడ కంగారు పడి రక్షించని భర్తని ఎలుగెత్తి పిలిచింది. ఆయనకి వినబడలేదు. కానీ ఈలోపు ఏమైంది, కడుపులో ఉన్న పిల్లవాడు టక్కన కిందకి జారిపోయాట గర్భంలో నుంచి. చ్యుతి పొందడం వల్ల అతనికి చ్యవనుడు అని పేరు వచ్చింది. చ్యవన మహర్షి అంటే ఈయనమాట. ఆయన గర్భంలోంచి చటుక్కుని జారిపోయి వెంటనే రాక్షసుడికేసి తీవ్రంగా చూశాడు. గర్భవతి అయిన మా అమ్మని అందులో కడుపులో నేవుండగా ఎత్తుకుపోతావట్రా అని పుట్టిన పిల్లవాడు తీవ్రమైన క్రోధంతో రాక్షసుడికేసి చూడటంతో చ్యవన మహర్షి కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి రాక్షసుడు కాలి బూడిదైపోయాడు. ఆ పిల్లవాడు చూస్తూ ఉండగా పెద్దవాడైపోయాడు. మహామహిమ కలిగిన వాడు కడుపులో ఉండగానే అమ్మవారిని ఉపాసించాడు. ఆ ఉపాసనా బలం వల్లే తల్లి కడుపులోంచి తనంత తాను గర్భంలోంచి జారేట. అది కూడా కడుపులోంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ కడుపుని సర్జరీ చేసిన తర్వాత కుట్టినవాడు కూడా అంత బాగా కొట్టలేడు. అలా కుట్టి మరీ తల్లిని రక్షించాడు. రాక్షసుడిని సంహరించాడు. తర్వాత పెద్దవాడయ్యాడు. తల్లిని తీసుకుని ఆశ్రమానికి వచ్చాట. ఈలోపు భృగు మహర్షి యజ్ఞానికి కావలసిన సామగ్రి తీసుకుని ప్రయాణం పూర్తి చేసుకుని వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగుండా ఈ పెద్దవాడైపోయిన ఈ తెల్ల
చల్లగా అగ్నిలాగా మెరిసిపోతున్నటువంటి కొడుకుని భార్యను చూసి తెల్లబోయి వీడెవరని అడిగితే మన అబ్బాయి అండి, కడుపులోంచి జారి తల్లిని కూడా రక్షించాడని జరిగింది చెప్పింది. దాంతో భృగు మహర్షి కొడుకుని కౌగిలించుకొని, తల్లి గర్భం నుంచి జారి తల్లిని రక్షించావు గనక నీకు చ్యవనుడని పేరు వస్తుంది, నీకు మహామహిమ కలుగుతుంది, నువ్వు పిలిస్తే అమ్మవారు పలుకుతుంది, జగత్ప్రసిద్ధికి ఎక్కుతావు నువ్వు అని వరమిచ్చి, అసలు నువ్వు నా భార్యవని, ఈ గుడిసెలో ఉన్నావని ఈ రహస్యాన్ని ఎవరు చెప్పారు అని అడిగాడు. ఈ అగ్నిహోత్రుడు నిజం చెప్పేశాడండి అంది ఆవిడ. దాంతో భృగువు కోపం వచ్చింది. నా భార్యని నేలేనప్పుడు నీ రక్షణలో ఉంచితే నువ్వు అసత్యమాడైనా రక్షించాలి, లేదా నీ అగ్నిజ్వాలలతో కాల్చి అయినా ఆ రాక్షసుడిని బూడిద చేసైనా నా భార్యను రక్షించాలి. అటువంటిది నా భార్య రహస్యాన్ని చెప్పి ఆమెకు అన్యాయం చేశావు, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు సర్వభక్షకుడివైపోదువుగాక అని శపించాడు. దాంతో అగ్నిహోత్రుడు బాధపడ్డాడు. సర్వభక్షకుడు అంటే అర్థమైంది కదా. అప్పటి వరకు అగ్నిహోత్రుడు యజ్ఞములో వేసిన ఆహారమును మాత్రమే సేకరించి దేవతలకు ఇచ్చేవాడు. సర్వభక్షకుడు అవడం వల్ల ఏమవుతుంది, రేపటి నుంచి శవాలని పెంటని అన్నిటినీ తగలబెట్టు, వాటన్నిటినీ తినేయి అని ఇప్పుడు శాపం సాక్షాత్తు భృగువిచ్చాడు. ఇవన్నీ తిన్నవాడు అశుచి అవుతాడు. అశుచి అయినవాడు యజ్ఞములో ఉన్న ద్రవ్యాన్ని దేవతలకు ఇవ్వడానికి పనికిరాడు. అందుకని ఆయన చాలా బాధపడి, అన్యాయంగా నన్ను శపించావు, సత్యం పలకాలని నా నియమం, సత్యం పలకపోతే అసత్యం ఎలా పలుకుతాను, ధర్మశాస్త్రానికి అది విరుద్ధం, రాక్షసుని నేను నిలువరించలేకపోవడానికి గల కారణం నా సత్యనిష్ట. రెండోది, అగ్నిహోత్రుడి చేతిలో చావు లేకుండా వాడికి వరం ఉంది, నీ కొడుకు చేతిలోనే చావు ఉంది. ఈ కారణాల చేత కూడా నేను నీ భార్యను రక్షించలేకపోయాను. అయినా నువ్వు నాకు శాపం ఇచ్చావు. ఈ శాపం వల్ల రేపటి నుంచి ఇంట్లో వంట చేస్తాను, బయట పెంట తగలబెడతాను, శవాల్ని చెత్తా చెదారాన్ని కాల్చి తింటాను. అందులో కలియుగం మానవులు ప్లాస్టిక్ బియ్యం కూడా తయారు చేస్తే అవి కూడా తినాల్సిన కర్మ నాకు పడుతుంది. ఈ చెత్త తిని నేను బ్రతకలేను. కాబట్టి ఈ రోజు నుంచి ఇక నేను నా శక్తిని ఉపసంహరిస్తున్నాను అని తన దహించే శక్తిని ఉపసంహరించాడు. దాంతో ఏమైంది, అగ్ని వెలుగుతోంది, వేడి లేదు. స్టవ్ వెలుగుతోందండి, గ్యాస్ స్టవ్, దాని మీద గిన్నె పెడితే ఆ గిన్నె కాలకపోతే, వేడి లేకపోతే ఇంక అది మంట ఏమిటి? ఆ మంటలో వేడి ఉంది కాబట్టే మనం చెయ్యి పెడితే కాలుతోంది, ఏదన్నా గిన్నె పెట్టి బియ్యం పోస్తే అవి ఉడుకుతాయి. ఇప్పుడు ఆ వేడి పోయింది, ఆయనలో దాహక శక్తి పోయింది. దాంతో లోకాలు అల్లాడిపోయాయి. ముఖ్యంగా యజ్ఞములో వేసే ద్రవ్యమును అగ్నిహోత్రుడే పట్టుకెళ్ళి దేవతలకు ఇవ్వాలి. అగ్నిముఖావై దేవాహ, దేవతలంతా అగ్ని యొక్క ముఖము ద్వారానే ఆహారం స్వీకరిస్తారు. అంటే అగ్ని వాళ్ళకు ముఖం. దేవతలకి మనలాగా తమ నోటితో తినే శక్తి లేదట. అగ్నిహోత్రుల్లో ఏదైనా వేస్తే ఈ అగ్నిహోత్రుడు వాళ్ళకి ఆహారం ఇస్తాడు. అందుకని అగ్ని దేవతలకి ముఖం అయ్యాడు, ఆహారం తినడానికి పనికొచ్చే సాధనం అయ్యాడు. అగ్నిలో వేడి లేదు కనుక ఇప్పుడు యజ్ఞంలో వేసే ద్రవ్యం దేవతలకి వెళ్ళలేదు, దేవతలు చిక్కిపోయారు. దాంతో వాళ్ళు బ్రహ్మ దగ్గర మొరపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడు అగ్నిహోత్రుడిని పిలిచి, నువ్వు తొందరపడి నీ దహన శక్తిని ఉపసంహరించకు, నువ్వు ఏం చేసినా నిత్యశుచివి, నువ్వు లోకానికి ఉపకారం చేసేవాడు అవుతావు. పెంట తగలబెట్టి కూడా ప్రజలకు ఉపకారమే చేస్తావు, శవాలను తగలబెట్టినా అది ప్రజలకి శుచి అవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్రజా శుచికి, శుభ్రతకి, స్వచ్ఛ భారత్కి నువ్వే ఉపయోగపడతావు. నువ్వు లేకపోతే అసలు స్వచ్ఛ భారత్ ఉండదు నాయన. కాబట్టి నీకు సర్వభక్షకుడివైనా అందరికంటే పవిత్రుడివనే ఖ్యాతిని నీకు ఇస్తున్నాను. ఈరోజు నుంచి సర్వశుచివి కూడా అవుతావు, మళ్ళీ దహన శక్తిని పెంచుకో అన్నాడు. అలాగేనండి అన్నాడు ఈయన.